స్వప్నాల కోసం పోరాటం. పల్లెటూరు నుండి పెద్ద అంతస్తుల వరకు ఒక కలల కుర్రాడి కథ. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు మనం ఓ పల్లెటూరు కుర్రాడి కథ చూద్దాం. ఇది నా కథ మాత్రమే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకుల కథ. ఎంతోమందికి దగ్గరగా ఉంటుంది. మాది కావలి దగ్గర, నెల్లూరు జిల్లా. నా బాల్యం అక్కడే ఆడింది. నా కలలు అక్కడే ముడిపడ్డాయి. నా ఊహలు అక్కడే ఎగిరాయి. కానీ ఆ మట్టిగాలి వదిలేసి ఇప్పుడు బెంగళూరులో ఓ కొత్త నగరం, కొత్త జీవితం. కానీ హృదయం మాత్రం పాత జ్ఞాపకాల గీతాలు పాడుతూనే ఉంది. కథ కావలి నుండి బెంగళూరు వరకు. అన్నిటికంటే విలువైంది ఏంటంటే మన ఆశలు, మన కళలు. కానీ కొన్నిసార్లు ఆ కళలు వెంబడి నడిచేందుకు మనం ముద్దుగా ప్రేమించిన గుట్టును వదిలి పరాయి చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. కుటుంబం, స్నేహితులు, బంధువులతో గడిపిన రోజులు అవి. ఆ తీపికి గుర్తులు మనసులో నిలిచిపోయాయి. కానీ ఒక పెద్ద కళ తగలడినప్పుడు మనసులో ఆ ముచ్చటను నెరవేర్చడం కోసం జీవితంలో కొన్ని శూన్యాలను అంగీకరించాల్సి వస్తుంది. ఇది ఆ యువకుల ప్రయాణం. బంగారు బాటను అందుకోవడానికి మరుగున పడిపోయిన సంతోషం కదా. ఏమంటారు బుజ్జి, నువ్వు పెద్దవాడు అవుతారా అని మామయ్య మాట్లాడుతుంటే పక్కన బాబాయ్ వడ్డించిన పాయసం తింటూ గడిపిన రోజులు అవి. ఇక 24 ఏళ్ళ తర్వాత కుర్రాడు ఆ కలల పత్రాలు మడతపెట్టుకొని బెంగళూరు, హైదరాబాదు ఓ భీకరమైన ట్రాఫిక్లో నలిగిపోతూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఊర్లో ఉన్నారు. ఇక్కడ పెద్ద సైజు కంప్యూటర్ మాత్రమే పక్కన ఉంది. పెద్ద కోరికలు ఉండేవి. ఒకరోజు నా ఊరి పేరు ప్రపంచానికి తెలియాలి అని. కానీ పెద్ద కళలు కన్నవారి దారులు ఎప్పుడు పండగ పూలతో ముస్తాబై ఉండవు కదా. చిన్నప్పుడు ఎందుకలా చెప్పానా, రే చిన్నాడా, డిగ్రీ పూర్తయితే లైఫ్ సెటిల్ అయిపోతుందిరా అని 3 పగళ్ళు 3 రాత్రులు చదివాం. కానీ డిగ్రీ అయ్యాక అర్థమైంది అది డిగ్రీ పట్టాలు కాదు, చేతికి సంకీర్లని. ఆ రోజుల్లో ఫ్రెండ్స్తో రాత్రి అరుగు మీద ఛాయ్ తాగి ఆకాశాన్ని చూస్తూ గర్ల్స్ అండ్ గోల్స్ గురించి మాట్లాడుకునే రోజులు అవి. ఇక్కడైతే మొత్తం దివస్ ట్రాఫిక్, టార్గెట్స్, టైం షీట్స్ తప్ప లైఫ్లో మాట్లాడుకోవడానికి ఏం లేవు. 2 వీధులు మలుపు తీసుకోవడానికి ఇక్కడ ఒక్కోసారి గంట సమయం పడుతుంది. ఒకవైపు ట్రాఫిక్ హార్న్ సౌండ్, మరోవైపు మనసులో నిశ్శబ్దం. ఇక్కడ ట్రాఫిక్ ఎటు పోవడం లేదు. ముందు కార్లు వెళ్తాయో లైఫ్ ముందుకు వెళ్తుందో తెలియడమే లేదు. ఓవర్టేక్ చేయాలనుకుంటే ముందే ఒక కార్ కట్ చేస్తుంది. మన కళ్ళు అలాగే పోతే పోయింది అనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు ఆఫీస్ దగ్గర మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎక్సెల్ షీట్లు చూసుకుంటూ మోకాలు వణుకుతూ ఉంటాయి. ఆఫీస్ అయిపోయాక ఇంటికి బైక్ మీద తిరిగిపోతుంటే అలసిపోయిన నాకన్నా బైక్ టైర్లే ఎక్కువ ఫీల్ అవుతుంటాయి. నిద్రలేని రాత్రులు, కళ్ళే లేవు, గాలి లేని లైఫ్. ట్రాఫిక్తో పోరాడి చివరికి ఇంటికి చేరుకొని బైక్ స్టాండ్ వేసి ఆ చిన్న అద్దంలో చూసుకుంటూ ఈ లైఫ్ ఏంట్రా రే బాబు, ఇదే నా కలల జీవితమా అని అనిపిస్తుంది. ఒక్కోసారి ఆకాశం వైపు చూస్తూ మేఘాల వెనక దాగి ఉన్న నక్షత్రం మాదిరిలా లక్షలు కూడా సులభంగా కనపడవు. కానీ ఓ రోజు అవి వస్తాయని చిన్న నమ్మకం. మనసు ఎన్నిసార్లు వెనక్కి ఊరి వైపు తిరిగి చూస్తుంది. కానీ కుటుంబానికి పంపే ప్రతి నెల సంపాదన బాధను కొంత తీరుస్తాయి. ఈ కథ వినే ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని మళ్ళీ ఒకసారి తడిపి చూసుకోండి. ఈరోజు మనం ఎక్కడో ఉన్నాం. కానీ మన ఊరికి, మన కళలకి మనం అప్పగించాల్సిన ప్రేమ ఎప్పటికీ చెదరదు. ట్రాఫిక్లో ఆగకండి, మీ స్వప్నాలను ముందుకు నడిపించండి. మీరు అనుకున్న కళలు నెరవేరే వరకు ఆగకండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓ చిన్న లైక్ వేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఈ గొంతులోని భావాలు మీ గుండెల్లోకి వెళ్ళాయనుకుంటూ ధన్యవాదాలు.